ఇప్పుడు మిత్రులారా, 97వ శ్లోకం కూడా ఆల్మోస్ట్ 96వ శ్లోకానికి అనుసంధానమైంది. ఈ శ్లోకంలో కూడా శంకర్లు ఏమంటున్నారు అంటే, తన మనస్సుని మదగజంగానే వర్ణించి భక్తి అనే త్రాడుతో దాన్ని పట్టుకుని శాశ్వత బ్రహ్మపదాన్నే చేర్చమని ఈశ్వర్ని కోరుకుంటున్నారు. చూద్దాం, శ్లోకాన్ని చదువుదాం. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేశ మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమ స్థాణుపదం దృఢం నయామం. ముందు ప్రతి పదాన్ని విడదీస్తే మనకి బాగా అర్థమవుతుందండి. పరమ అంటే అపరిచ్ఛిన్న స్వరూపుడా, మదవాన్ అంటే మదము కలిగిన, గరియాన్ అంటే గొప్పదైన, ఏషః అంటే ఈ, మనక్కరి మనస్సు అనే గజము, ప్రగల్భవృత్యా ఆపరాని గమనంతో, అభితః అంతటను, ప్రచరతి తిరిగేస్తోంది, సంచరిస్తోంది, ఆముం దానిని, భక్తి రజ్వా అంటే తాడు, భక్తి అనే త్రాడుతో, నయేనా అంటే యుక్తితో అనునయంగా, పరిగృహ్య పట్టుకొని, స్థాణు స్థిరమైన, పదం స్థానమును, దృఢం మరలా తిరిగి రాకుండా, నయా పొందింపుము అంటే చేర్చుము అంటున్నారు. చాలా బాగా చెప్పారు కదండి. ఇక్కడ మనసుకు ఏనుగుతనం అంటే అది ఏ పొగరిపోద్ది అనమాట. ఎవరిని లెక్క చేయకపోవడం అన్న ఆ క్వాలిటీ ఉంటుంది. అందుకు ఏనుగుతనం అన్నారు, మదగజం అన్నారు. అందుకే శంకరాచార్యుల వారు అదేంటి, ఒక్క మదమైన గజం ఏంటండి, ఏనుగు మదించిపోయిన ఏనుగు ఒక్క సింహానికి తప్ప ఇంకెవ్వరికీ భయపడదండి. అలాగే మన మనస్సు అనే గజం మదించిందైనా అన్నిటినీ అందరినీ మదించిందనుకోండి, అదేమిటండి అన్నిటినీ అందరినీ ఇంకా అతలాకుతలం చేసేస్తుందండి. ఇంకా ఇది గరియాన్ అంటే చాలా పెద్దదిగా ఉంటుంటా. కాబట్టి దాని విజృంభణకి వయస్సు, దేహం ఇవన్నీ డెఫినెట్గా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. దాన్ని పట్టుకోవడానికి మన శరీర బలం పనికిరాదు. దాన్ని పట్టుకోవాలి అంటే చాలా నేర్పు ఉండాలండి. నయము అంటే నేర్పు. దాన్ని భక్తి అనే త్రాడుతో కట్టమంటున్నారండి. భక్తి అనే త్రాడేంటి, తెగనిది, తెంచరానిది. అందుకని ఆ త్రాడునే ఉపయోగించమని మనవి చేస్తున్నారు. అయితే ఇలా కట్టేసిన మనస్సు అనే ఏనుగుని తీసుకెళ్ళి శాశ్వతమైన బ్రహ్మపదానికే తీసుకెళ్ళమంటున్నారు. ముందు శ్లోకంలో ఏమన్నారు, పాదాలకు కట్టేసి ఉంచన్నారు. కానీ ఈ శ్లోకంలో పాదాలకు కట్టిస్తే అతనికి ఇంకా సంతృప్తి కలగలేదనమాట. డైరెక్ట్గా శాశ్వత బ్రహ్మపదత్వమే ఇప్పించు అని ప్రార్థిస్తున్నారండి. మనం ఏదో ప్రయత్నాలు ఏమి చేద్దామన్నా అదేమి వింటలే. కాబట్టి వాటన్నిటినీ స్వస్తి చెప్పమని, పూర్తిగా బాధ్యతని భగవంతుడికే, పరమశివుడికే అప్పగించమని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. అదే కదా భగవద్గీతలో చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాల్ని విడిచి నన్నే శరణు కోరు, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనగా నేనే పాపాలన్నిటి నుండి నిన్ను విడిపిస్తాను, విచారించుకో అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారండి. అదే శంకర భగవత్పాదులు కూడా చెప్తున్నారండి. ముందు భక్తిని దృఢపరచుకోండి, స్ట్రాంగ్ భక్తి ఉండి పూర్తిగా పరమేశ్వరుని పాదాలకి సరెండర్ అవ్వండి, అంటే శరణు కోరండి. కోరితే మీ యొక్క మనస్సు సంగతి అతనే చూస్తాడు అని చెప్తున్నారండి. సో అప్పుడే మనకి స్థిరమైన బ్రహ్మపదం దక్కుతుంది అని తెలుపుతున్నారు. సో మన మనస్సు అనే మదపటి అనుకుని భక్తి అనే త్రాటితో యుక్తిగా పట్టుకోవాలన్నారు కదా. ఆ యుక్తి అంటే ఏంటండి, మీద మన ముందు చెప్పుకున్నట్టుగా
మనమేదో ప్రయత్నం మన మనస్సుని బంధించేసి దాన్ని కంట్రోల్ చేసేసుకుందామని మన ప్రయత్నాన్ని వదిలేసి భగవంతుడి మీద భారం వేసేసి స్థిమితంగా స్థిరంగా కూర్చుంటే మనలో అంతర్యామిగా ఉన్నాడు కదండి, మనలోనే ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆ ఈశ్వరుడి యొక్క శక్తి పనిచేస్తుంది అంటున్నారండి. అందుకే కదా ద్రౌపది చూడండి, తన మాన సంరక్షణ కోసం ఎంతో పట్టుదల వహించి ఇంకా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు సుమా అని ఓ కృష్ణ అని ప్రార్థిస్తుంది. ఆమె యొక్క అభిమానం అనే ముసుగును తీసివేసింది. వెంటనే కృష్ణుడు తక్షణమే అతని కటాక్ష వీక్షణాలు అనే అక్షయంగా వస్త్రాలుగా చేసి ఆమె మాన సంరక్షణని చేశాడు కదా, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పెద్ద పెద్ద మెషిన్స్ అన్నిటినీ నడిపిస్తుంది, ట్రైన్స్ వెళ్ళిపోతాయి, ఆ ఎలక్ట్రిసిటీ మూలాన ఎన్నో యంత్రాలు నడుస్తూ ఉంటాయండి. అలాగే భగవంతుని శక్తియే ఈ బ్రహ్మాండం అంతా భగవంతుడి శక్తి మూలానే నడుస్తుందండి. మన సొంతంగా ఏ విధమైన శక్తి లేదు మనలో, అది మనం గుర్తించాలి. నా ఏనా అన్నదానికి అదే అర్థం అండి. మనదేమి ఏదో చేసేద్దాం అనుకుంటే అది జరుగుతున్నదంతా భగవంతుడి శక్తి మూలాన జరుగుతోంది. ఆ యుక్తితోనే మనస్సు అనే గజాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని పరమేశ్వరుని పాదానికి ముందు ముడి పెట్టాలి. ఆ తర్వాత అది కొంచెం స్థిరపడ్డ తర్వాత అప్పుడు మనకి కూడా స్థిరత్వం వస్తుంది. అది అప్పుడు హృదయంలో పరమశాంతి ఏర్పడుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. అందుకే కదా శృతి స్మృతులు అన్నీ కూడా భగవత్పాద పద్మాలని శరణు వేడాలని, అదే సర్వశ్రేష్టమైన ధర్మం అని చెప్పాయి కదండి. దీని దృష్టిలో ఉంచుకునే షట్పది స్తోత్రాల్లో కూడా శంకరాచార్యులు వారు అదే చెప్పారు. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ అన్నారు. అంటే దయామయుడైన ఓ మహావిష్ణు, నీ పాదాలను నేను శరణు వేడుతున్నాను అన్నారు. అలాగే రామానుజాచార్యుల వారు కూడా అన్నారండి, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అని. అంటే ఈ విధంగా మనం మనం భక్తులైతే భగవంతుని పాదాలని శరణు వేడుకుంటే చాలండి. ఇదే పెద్ద రహస్యం, ఈ శ్లోకం యొక్క రహస్యం. నేనేదో చేసిద్దాం, నా మనస్సును నేను కంట్రోల్ చేసేసుకుందాము అని ఆ ప్రయత్నాన్ని వదిలేసి భగవంతుని పాదపద్మాలకి కట్టిపెట్టి భగవంతుడిని ప్రార్థించు, అతనే నీకు శాంతినిస్తాడు అని ఈ శ్లోకం యొక్క రహస్యం. సో మన మనసులో ఉన్న అలజడిపోయి శాంతి దొరకాలి, బ్రహ్మపదం దొరకాలి అంటే మనం ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకుందాం అండి నిత్యం. బాగుంది కదా.